జగిత్యాల జిల్లా వ్యాప్తంగా రవాణా శాఖ అధికారులు ముమ్మరంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. వాహన తనిఖీల్లో భాగంగా ఒక ప్రైవేట్ స్కూల్ బస్సుతో పాటు 10 ఇతర రాష్ట్రాలకు చెందిన అనుమతి లేని కార్లను సీజ్ చేసినట్లు అధికారులు తెలిపారు. ఫిట్నెస్ లేని ఇతర రాష్ట్రాల వాహనాలు నడిపితే కఠిన చర్యలు తప్పవని మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ రామారావు తెలిపారు. మన జగిత్యాల జిల్లాలో ఈఐబి స్కూల్ బస్సుల గురించి స్పెషల్ చెకింగ్ డ్రైవ్ నడుస్తున్నది. అందరికీ మేము అన్ని స్కూళ్ళ వాళ్ళకి యజమాన్య వాళ్ళకి చెప్పినాము, అన్ని బస్సులు తప్పనిసరిగా ఫిట్నెస్ చేయించుకోవాలి, ఏ రిపేర్ ఉన్నా పెట్టుకోవద్దు, ఫిట్నెస్ లేని బస్సులను బయటికి తీసుకొచ్చి స్టూడెంట్లను తీసుకుపోవద్దు పిల్లల స్కూళ్ళకు అని చెప్పడం జరిగింది. మా డిటో గారి ద్వారా అన్ని స్కూల్ యజమాన్యాన్ని పిలిపించి చెప్పడం జరిగింది. ఈరోజు పొద్దున చెకింగ్లో స్పెషల్ డ్రైవ్లో ఒక బస్సు మనకు ఫిట్నెస్ లేకుండా దొరకడం జరిగింది. దాన్ని తీసుకొచ్చి జగిత్యాల డిపోలో సీజ్ చేసి పెట్టాం. ఢిల్లీ నెంబర్ ప్లేట్ బండ్లు ఈరోజు పొద్దున 2 సీజ్ చేశాను. ఢిల్లీ నుంచి ఎన్ఓసి మీద వచ్చి మన దగ్గర తెలంగాణ స్టేట్ ట్యాక్స్ కట్టట్లేదు వాళ్ళు. ఒక్కొక్క బండికి దానికి దగ్గర 80,000, 1,80,000, ₹1,00,000 వరకు వస్తుంది ట్యాక్స్. మనకు వాళ్ళు కట్టలేక తిరుగుతున్నారు. వాటి బండ్ల మీద ఇప్పటికి నేను ఒక 10 బండ్లు సీజ్ చేశాను. ఈరోజు మార్నింగ్ 2 చేశాను.